ఏసీబీ వలలో జిహెచ్ఎంసీ ఎస్ఈ అంట 15 లక్షల లంచం తీసుకుండగా పట్టివేత 1,40,00,000 బిల్లు క్లియరెన్స్కు 40 లక్షల డిమాండ్ చేసిండట. ఇంకా గీడోడు ఉన్నాడు 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన జూనియర్ అసిస్టెంట్ అంట. మీరు ఆ పంజాబ్ డ్రెస్ వేసుకొని మంచిగా ఇంత బొట్టు పెట్టుకొని ఇంత కళ్ళ కాటికే పెట్టుకొని ఆ పంజాబ్ బోర్డర్ల కాడ కూర్చొని ఆ బ్యాటరీలు పట్టుకొని టిక్క టిక్క లైట్ కొట్టుకుంటే వస్తోడు పోతోడు ఆపి ఇన్ని పహేలని ఇచ్చిపోవు. సిగ్గు నారీలకి ఏమన్నా లజ్జ తప్పిన వాళ్ళు కాకుంటే లక్షల జీతాలు వస్తాయి. ఇంకా సిగ్గుశరం తప్పి ఇంకా లంచాలు కావాలి. వీళ్ళకి ఎన్నడు మారుతారో ఈ లంచాలు తీసుకునే లుచ్చలు. 15 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత 1,40,00,000 రూపాయల బిల్లు క్లియరెన్స్ చేయాలంటే 40 లక్షల డిమాండ్ చేసినట్టు ఈ మోతవారి. 30 లక్షలకు ఒప్పందం. మొదటి విడతగా కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా 15 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం. కేటీఆర్ వద్ద కేటీఆర్ పేరు వచ్చింది ఎందుకో ఇక్కడ. కేటీఆర్ వద్ద పనిచేసిన ఓ అధికారికి చిన్నారెడ్డి సన్నిహితుడు. గతంలో డీసీల బదిల్లో వసూళ్ళు. ఇంకా వారంలో ఈసీ అవుతా చక్కదానానికి ఇంకా ఈసీ కూడా అవునట. వారం రోజుల ఈసీ అవే ముందర ఈ పని అయిందట. మీరు ఈసీ లేదు బీసీ లేదు ఏసీ లేదు కానీ నిమ్మలంగా రాత్రిపూట ఒక 2-3 మల్లెపూలు తీసుకొని ఆ డాబా హోటల్ మస్తుకున్నాయి పాడైపోయినాలు. వారం 10 రోజులు 20 రోజులు 4 రోజుల దాకా డ్యూటీలు దిగరాలు. ఇక అంటే ఈ కాలం తప్పిన ముచ్చరు కానీ ఆడికి కొనబోయి ఆ పంజాబ్ డ్రెస్లు వేసుకొని బ్యాటరీలు పట్టుకొని లైట్లు కొట్టుకుంటూ వండురి. నిమ్మలంగా ఏ సప్పుడు ఉండదు. మస్తు పహలుగా మంచొచ్చు. సిగ్గి శరం లజ్జలేదు ఇసొంటోళ్ళకు.